హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కదా. సో ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. ఇదేంటంటే చింత చిగురు రొయ్యల కర్రీ అనమాట. చింత చిగురుతో కూడా కర్రీ చేస్తారా అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కమింగ్ టు ద ప్రాసెస్, ముందు ఎండు రొయ్యలు ఉంటాయి కదా, వాటిని ఒక 10 minutes నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వాటిని షాలో ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత రొయ్యలు తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి కడిగి పెట్టుకున్న చింత చిగురు అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటిని కూడా వేసి కొన్ని వాటర్ వేసి బాగా కలిపి మగ్గని. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తారా. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ అంతా దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా సింపుల్ కర్రీ, ఆల్మోస్ట్ ఒక 20 minutesలో ఫినిష్ అయిపోతుంది. కావాలంటే మీరు పచ్చి రొయ్యలు కూడా యూస్ చేసుకోవచ్చు, అలా కూడా కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.